హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్. అయితే యాక్చువల్‌గా మన ఒక స్టార్టప్ ఉంది గదా! మనది హార్డ్‌వేర్ స్టార్టప్ ఉంది మన ప్రొడక్ట్ కోసమని. అయితే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇంజినీరింగ్ వర్క్ అన్నీ. అయితే ఇది ఈరోజు లాస్ట్ రోజు. అయితే నాకు గూడా తెలియదు. నిన్ననే తెలిసింది. అయితే ఈరోజు వచ్చేసాను. మార్నింగ్ ఇగో వర్షం పడుతుంది. మొత్తం తడిచిపోయినా. అయితే ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మన ఎజెండా ఏందంటే, మనం ఒక హార్డ్‌వేర్ స్టార్టప్ ఉంది కాబట్టి మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన ఎటువంటి ఏదైనా హెల్ప్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. దానికోసం నేను రావడం జరిగింది. అయితే మేజర్‌గా నాకు ఇక్కడ కావాల్సిందేంటంటే, మన ప్రొడక్ట్‌కి మనం మ్యానుఫ్యాక్చరర్ వెతకడము. ఆల్రెడీ నేను హైదరాబాద్‌లో చాలా చోట్ల వెతికాను. అయితే అక్కడ ఏమైతుంది ప్రాబ్లమ్ అంటే, మనం ఒక్కొక్క ఇండివిడ్యువల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికెళ్తున్నాము. అదేవిధంగా మన చిన్నగా ఉంది కాబట్టి అక్కడ ఎగ్జాక్ట్‌గా దొరుకుతుందా? లేదా? వాళ్ళు చేస్తలేరు. చాలామంది రెస్పాన్స్ అవ్వట్లేదు. అయితే ఒక్కొక్కరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి మనం వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడైతేనేమో అందరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు మొత్తం ఈడనే ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది లాస్ట్ రోజు. ఇంకోటొచ్చేసి మనం 3డీ ప్రింటింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి 3డీ ప్రింటింగ్‌కి సంబంధించింది ఏమన్నా కొత్త టెక్నాలజీ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏమన్నా డెవలప్‌మెంట్ కనిపిస్తదేమో అని చూస్తున్నా. అదేవిధంగా ఇంజెక్షన్ మోల్డింగ్ కూడా మన అవసరం కాబట్టి దానికి సంబంధించింది ఏమన్నా దొరుకుతదని నేనని ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ టైమ్ ఇక్కడ విజిట్ అయినా ఎట్లా ఉంటది ఏందనేది మీకు లాస్ట్‌లో చెప్తాము. అయితే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌కి మనకిక్కడ వస్తదా? రాదా? అనేది చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నడుస్తుంది విజిటర్‌ది. అక్కడికి వెళ్దాం. Goodbye. Pete. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాను హైదరాబాద్ నుంచి. ఇన్ని తీసుకొచ్చాను. హైటెక్ అక్కడ ఎగ్జిబిషన్ ఉండే గదా! ఆ ఎగ్జిబిషన్‌కెళ్ళి ఇన్ని కేటలాగ్ తీసుకొచ్చాను. అయితే ఇందుట్లో మనకు పనికొచ్చేటివి ఏమేమో చూద్దాము. అయితే అన్నిటికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. ఈ ఎగ్జిబిషన్ ఎవరి కోసం ఉండే? అంటే నాలాంటి హార్డ్‌వేర్ స్టార్టప్‌కి ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉపయోగపడుతుంది? అంటే నాకు మనది హార్డ్‌వేర్ స్టార్టప్ కాబట్టి నాకు ఏ విధంగా యూజ్ అయింది అనేది నేను మీకు చెప్తాను. అయితే ఇంతకన్నా ముందు అంటే 15 డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ హైదరాబాద్ విజిట్ అయ్యుండే. రీజన్ ఏందంటే, మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మనకు ప్రొటోటైప్ రెడీ అయింది. ఆల్రెడీ మార్కెట్‌లో టెస్టింగ్ కోసం నడుస్తుంది. అయితే దాన్ని ఒకవేళ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ జేయాలి గదా! మనము. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మేజర్‌గా మనకు అవసరం ఉన్నాయి. ఒకటి మోల్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాస్టిక్ ఔటర్ బాడీ ఉంది కాబట్టి మోల్డ్స్ ఇంపార్టెంట్. అదే విధంగా ఇంజెక్షన్ మోల్డింగ్, డై అండ్ మోల్డ్స్‌తో పాటు ఇంజెక్షన్ మోల్డింగ్‌తో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు గూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అదే దీని కోసం నేను చాలా ఎంక్వైరీ చేశాను. చాలామంది స్టార్టప్‌కి హెల్ప్ చేస్తామంటున్నారు కదా! వాళ్ళతోటి గూడా నేను ఎంక్వైరీ చేశాను. కానీ వాళ్ళకు ఫీల్డ్‌లో వచ్చేసరికి వాళ్ళకు పెద్దగా నాలెడ్జ్ లేదు. ఏదో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలవదు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. దానికోసం నేనే సొంతంగా ఎళ్లి వెతుకుదామని బాల్‌నగర్ అనుకుంటా. బాల్‌నగర్ విజిట్ అయ్యాను. అక్కడ మొత్తం ఏం చేస్తారంటే డై అండ్ మోడ్స్ తయారు చేసేవే ఉన్నాయి అక్కడ మొత్తము. అయితే అక్కడ విజిట్ అయ్యాను. యాక్చువల్లీ ఆ వీడియో ముందొచ్చేదుండే. కాకపోతే నేను అక్కడికెళ్ళి వచ్చిన తర్వాత సిస్టమ్‌లో డాటా కాపీ చేస్తే మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం క్రాష్ అయింది. మొత్తం స్ట్రక్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు రికవరీకి పెట్టా నేను. రికవరీకి పెట్టి కూడా 1 వీక్ అయితుంది. అది ఇప్పటివరకే 50% మాత్రమే అయింది. అది అయిపోయినంక ఆ వీడియో మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే అక్కడ విజిట్ అయినంక నాకేమర్థమైందంటే ఎగ్జాక్ట్‌లీ మనం ఒక మోల్డ్ మన ప్రొడక్ట్ కావాల్సిన మోల్డ్ కోసం ఒకరి దగ్గరికి పోయినామనుకోండి, వాళ్ళు మోల్డ్స్ మాత్రమే చేస్తారు. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్, క్యాడ్ మన ప్రొడక్ట్ రిలేటెడ్ మళ్ళీ వేరే సైడ్ పోవాలి. వేరే దగ్గరికి పోవాలి. అయితే ఆయన దానికి పోతే ఆయన మనకు అంటే ఎవరైతే సర్విస్ ప్రొవైడ్ చేస్తారో డిజైన్‌ది వాళ్ళు ఒకవేళ క్యాడ్ సర్విస్ మనకు ప్రొవైడ్ చేస్తే అది తీసుకెళ్ళి మనము మోల్డ్స్ చేసి ఆయనకిస్తే ఆయన మోల్డ్ ఇచ్చేసిస్తారు. అయితే ప్రైజింగ్ గూడా ఇక్కడ డిఫికల్ట్ ఉంది. ఈయనని అడిగితే ఆయనకు తెలుసు అంటాడు. ఆయనని అడిగితే మీ ప్రొడక్ట్ తీసుకురండి. మీ ఏదైతే చేసిర్రో దాన్ని 3డీ ఫైల్ తీసుకురండి అని అంటున్నారు. అయితే సరే అది చూద్దాం నెక్స్ట్ అని ఒకటే దగ్గరికి విజిట్ అయ్యాను నేను. ఆ ఒక్క దగ్గర తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది నాకు. ఒకటి ఏమర్థమైందంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్‌లో కంపల్సరీగా ఎవరైనా పరిచయం ఉంటే ఈజీ అయిపోతది. అయితే ఇక్కడ నిన్న నాకు తెలిసిందేందంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడే ఎగ్జిబిషన్ జరుగుతుందని అని తెలిసిన ఎంబడే నేను ఎళ్ళాలని డిసైడ్ అయినా. ఈరోజు ఎళ్ళినా గూడా. ఇక్కడ ఎళ్ళినప్పుడు నాకేమి ఉపయోగపడ్డది అంటే, మేజర్‌గా నా ఎజెండా ఉండే నేను వీడియోలో స్టార్టింగ్‌లో గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. 3డీ ప్రింటింగ్ రిలేటెడ్ ఏదైనా అప్‌గ్రేడ్ వర్షన్ వచ్చిందా చూడడం. ఇంకోటి సెకండ్ వచ్చేసరికి మోల్డ్స్‌కి సంబంధించింది ఏదైనా టెక్నాలజీ అక్కడ ఉందా? ఈజీ అంటే ఎక్కువ బడ్జెట్ గాకుండా తక్కువలో అయిపోయేటట్లు ఉండేదా?
ఎవరైనా మోల్డ్స్ తయారు చేసే సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తుర్రా? ఇంకోటేందంటే మనకు ఇంజెక్షన్ మోల్డింగ్‌కి సంబంధించిన ప్లాస్టిక్ మోల్డింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా ఉన్నారా? అక్కడ మెషిన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది చూడ్డానికి ఎళ్ళినా. అయితే ఈ మూడిట్లో నాకు సంబంధించినంత వరకు ఒక విధంగా సక్సెస్ అయ్యాను నేను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. అది ఏ కంపెనీ ఏ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మీకు తెలుస్తది. అయితే ఇవి కాకుండా యాక్చువల్‌గా ఎగ్జిబిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ప్రొడక్ట్ చేస్తారో, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, ఈ ప్రొడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, ఆ మ్యానుఫ్యాక్చరర్‌కి ఉపయోగపడే ఎక్విప్‌మెంట్ అక్కడ ఉంది. యాక్చువల్లీ అది ఎగ్జిబిషన్. మనం డైరెక్ట్ ఫైనల్ ప్రొడ్యూసర్ దగ్గరికి లేదది. ఎవరైతే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారో, ఆ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అక్కడున్నది. అయితే అందులో కొందరు సర్వీస్ గూడా ఇస్తున్నారు. అంటే మనకు ప్రొడక్ట్ చేసి ఇవ్వడం గూడా జరిగింది. చేసి ఇస్తున్నారు సర్వీసు. అట్లాంటోళ్ళు గూడా ఉన్నారు. అట్లయితే కొందరు ఉపయోగపడతారు. అందులో 3 ప్రింటింగ్‌కి సంబంధించినోళ్ళు గూడా కొందరున్నారు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేజర్‌గా ఎగ్జిబిషన్ మొత్తం ఇదే ఉండే. పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ ఉండే. మొత్తం ఇండస్ట్రీ లెవెల్ ఎక్విప్‌మెంట్స్ అక్కడున్నాయి. అయితే ఎక్కువ అనేది సీఎన్‌సీ మెషిన్‌కి సంబంధించిన మెషిన్సే అక్కడున్నాయి. సీఎన్‌సీ మెషిన్ ఏదైతే కటింగ్ ఉంటదో, ఆ కటింగ్‌కి సంబంధించిన మెషిన్సే ఎక్కువగున్నాయి. ఇగ మన 3 ప్రింటింగ్‌లో ఎలాగైతే మన 3 ప్రింటరు ప్రొడక్ట్ తయారు చేస్తదో, అదే విధంగా సీఎన్‌సీలో గూడా ఆ మెటల్ బ్లేడ్‌ని కట్ జేసి డిజైన్ వేరే వేరే విధంగా మనకు కావాల్సినట్లుగా కస్టమ్ డిజైన్ చేయొచ్చు గదా! అట్లాంటి మెషిన్స్ అక్కడ ఎక్కువగున్నాయి. దాంతో పాటు వెల్డింగ్‌కి సంబంధించినయి మెటల్ వెల్డింగ్‌కి సంబంధించినయి, అదే విధంగా ఆటోమేషన్ అంటే బ్రష్ లెవెల్ రోబోట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి మేజర్‌గా అక్కడ నేను చూషిన. దాంతో పాటు బిట్స్ ఏవైతే ఉంటాయో కటింగ్స్ ఉంటాయి గదా! ఆ బిట్స్ అదే విధంగా హైడ్రాలిక్ ప్రెషర్స్ హైడ్రాలిక్ తోటి చేస్తారు గదా! అది గూడా అక్కడనే ఉంది. అంటే ఇట్లా పెద్ద పెద్దయి ఉన్నాయి అక్కడ. దాంతో పాటు మనకు సంబంధించినయి కొన్ని వెతికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదనేది మనం చూద్దాం ఇందులో. ఇది గూడా ఉండే. వీళ్ళేం చేస్తారంటే అటెండెన్స్ ఏదైతే ఉంటదో బయోమెట్రిక్ అట్లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అయితే చాలున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం అయితది. కొన్ని మాత్రం చెప్తాను నేను. యాక్చువల్లీ నేనక్కడ విజిట్ అయినంక అది గుర్తుందా? మర్చిపోయినా గూడా వీళ్ళు ఫస్టే ఉంది. అయితే వీళ్ళేం చేస్తుర్రంటే ఈ కంపెనీ స్కేప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది. అయితే మీకు ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ చేస్తాను చూసుకోండి. అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌కి డై అండ్ మోల్డ్స్ చేసి ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి గూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇది మనకు సంబంధించింది. నేను ఎప్పుడైతే డై కోసం మోల్డ్స్ కోసం తిరిగానో వాళ్ళు ఇక్కడ ఒకటే కంపెనీ నాకు దొరికింది. నేను అంత వెతికితే ఈళ్ళు ఒక్కరే దొరికిర్రు నాకు. అయితే వీళ్ళు ఈ సర్విస్ ప్రొవైడ్ చేస్తామన్నారు. వీళ్ళేం చేస్తారన్నారంటే డ్రాయింగ్ అంటే మన డిజైన్‌తో పాటు ఫైనల్ ప్రొడక్ట్ అయ్యే వరకు వీళ్ళు సర్విస్ ప్రొవైడ్ చేస్తుర్రు. మేజర్‌గా వీళ్ళొచ్చేసి మోల్డ్స్ తయారు చేస్తున్నారు. అదే దీంతో పాటు ఇంజెక్షన్ మోల్డింగ్ సర్విస్ గూడా మేము ప్రొవైడ్ చేస్తాము అంటనన్నారు. అయితే వీళ్ళని మనము ఇన్ ఫ్యూచర్ కాంటాక్ట్ అయిదాం. ప్రస్తుతం ఇది మనకు పనికొచ్చేది. డై అండ్ మోల్డ్స్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది పనికొస్తుంది. ఇవి ఇదే కంపెనీ అదే అదే మనకు ఇప్పుడు ఇంజెక్షన్ మోల్డింగ్‌కి ఇప్పుడు ప్లాస్టిక్ ఇస్తారు గదా! ప్రొడక్ట్ ఆళ్ళకి గూడా ఉన్నారా మీది? మీరే ఇస్తారా? ప్లాస్టిక్ సపరేట్ బయట బయట. సో, ఓన్లీ మోల్డ్స్ వరకు మీరు చేస్తారా మాని ప్రొడక్షన్ కూడా చేస్తాం. అదే ప్రొడక్షనే అడుగుతున్నాను నేను. ప్రొడక్షన్ చేస్తాము. ఆ! మెటీరియల్ మీరిచ్చినా బయటికెళ్ళి తెప్పించుకో. ఓకే. ఓకే. నాకు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది. అది చూపెడతా మీకు. ఈళ్ళు ఏఐకి సంబంధించి గూడా ఒకొక్క స్టార్టప్ అంటే వీళ్ళు చేస్తున్నారంట ఒక సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా ఉందంటే ఆటోమేటిక్‌గా అంటే మనం ఏదన్నా తయారు చేయాలనుకుంటే అక్కడ టెక్స్ట్ రూపంలో ఇస్తే ఆ ప్రొడక్ట్ మనకు 3డీలో డిజైన్ అయితుంది. సో, ఒక ప్రాంప్ట్ ఇవ్వంగానే మనకి 3డీ క్యాడ్ డిజైన్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ 3 వేస్ ఉన్నాయి మనకి. ప్రాంప్ట్‌తో అనే కాకుండా హ్మ్. ఇప్పుడు ఒక ఫోటో ఇచ్చి గాని లైక్ ఈ ఆ! కప్ తీసుకొని ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తే దీనికి క్యాడ్ డిజైన్ కూడా వస్తున్నాయి. ఓకే. లేదా మనకి ఎగ్జిస్టింగ్ స్టెప్ ఫైల్స్, ఎస్‌టిఎల్ ఫైల్ లైక్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా అంటే వాటిని అప్‌లోడ్ చేస్తే ఆ డిజైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాని మీద ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇది ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఇలా అహా! వచ్చింది. ఇది ఈజీ అది. ఆ! కొంచెం హార్డ్ అట్లాంటిది ఏమైనా ఉందా? హార్డ్ అంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉన్న డిజైన్స్ చేస్తే అస్సలు లైక్ మేమి క్రియేట్ చేయడానికి లేవు యాక్సెస్. ఎగ్జిస్టింగ్ మీ కుకింగ్ ఉన్నాయి. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ అన్నా అట్లా చేస్తదా? ప్రస్తుతానికి ఇప్పుడు కాంప్లెక్సిటీ అనేది నేను 3 యాక్సెస్ వరకు చేస్తాం నార్మల్‌గా. 3 యాక్సెస్‌కి ఏమొస్తదో వాటి వరకు చేస్తాం. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత పీసెస్ బెలూనింగ్ గాని, ఇప్పుడు బెలూనింగ్ కూడా యాడ్ చేస్తున్నాం కొత్తగా. ఓకే. ట్రాక్ చేయడానికి అవును. మోడల్ ఎలా ఉంది దాన్ని బట్టి. సో, ఇవన్నీ ఫీచర్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటుంది. ప్రస్తుతం మనకి స్టాండర్డ్ కాంపోనెంట్ అనేవి డిజైన్ అయిపోతుంది. చాలా టైమ్ సేవ్ చేయడానికి. ఓకే. రైట్. నైస్. ఇప్పుడు ఇమేజ్ అది సారీ ఫోటో ఇది ఉంది గదా! అంటే రివర్స్ ఇంజినియర్ అంటే 3డీలోకి తీస్తదా అది? 3డీలో.
ఇప్పుడు జనరల్‌గా మనము మేము ఇది ఫోటో తీసాము యాక్చువల్లీ. ఫస్ట్ వన్ వెరీ గుడ్. ఈ కప్పు ఫోటో తీసాను. మనకి ఇలా డిజైన్స్ అది ఆటోమేటిక్ జనరేషన్ ఆటోమేటిక్‌గా ఓన్లీ ఫోటోస్. ఇప్పుడు ఇది మన 3D ప్రింటర్‌లోకి ఏసుకోవచ్చా? స్టెప్ ఫైల్ చేసుకోవచ్చు. నేను ఎక్స్‌పోర్ట్ చేయడం డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా సబ్స్క్రిప్షన్ ఉందా? ఎట్లా ఉంది సాఫ్ట్‌వేర్ ఫ్రీ ఉందా? సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్. ఇంకా ప్రైసింగ్ డిసైడ్ అవ్వలేదు. ఒక 5-7K అలా పోతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్. ప్రెజెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ లైక్ అంటే ఏమంటున్నారు? ఇప్పుడు వాడుకోవడానికి ఇప్పుడు ఎట్లా యాహ్! ఉంది? మనకి స్టాండర్డ్ కాంపోనెంట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రీగా. ఫ్రీగా అదే అడుగుతున్నా. ప్రైసింగ్. బట్ వీటి మీద మీకు ఏంటి ప్రస్తుతానికి ఎట్లాంటి మోడల్స్ డిజైన్ చేయాలి అంటే మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి కదా! కాంపోనెంట్స్ అసెంబుల్ చేయడం ఆ ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతాయి. లేటర్ ఆన్ స్టేజ్ వన్స్ ప్రొడక్షన్ లైవ్ అయిపోగానే అవన్నీ యాడ్ అయిపోతాయి. ఇవి డెమో బిల్డ్ కాబట్టి ప్రస్తుతానికి ఇవే షోకేస్ చూస్తాం. ఎండ్ టు ఎండ్ సజెషన్‌కి ఏంటంటారు? కానీ మంచిగా చేసిర్రు. డైరెక్ట్ ఎవరైనా వచ్చిర్రంటే కూడా బేసిక్ నాలెడ్జ్ తోటి అంటే మనకి ఇక్కడ డిఎఫ్ఎం వర్డిప్ట్ అని ఒకటి ఉంటుంది. ఇష్యూస్ మనం ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చి డిజైన్ చేస్తాం ఇష్యూస్ కూడా అన్నీ చెప్తున్నాం. అది చూసుకొని మళ్ళీ వాటి మీద చేంజెస్ చేయడం కానీ జామెట్రీ చెక్స్ అన్నీ గేట్స్ పెట్టి లైక్ డిజైన్ ఎంతవరకు అయితే అంతవరకు ఒక 70-80% అన్నా సేవ్ అయ్యేలా ఉంటాయి. హార్డ్‌వేర్ డిజైన్ ఎవరైనా స్టార్టప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అది. సిమ్యులేషన్స్ అనాలిసిస్. ఓకే. ఇప్పుడు ఇమేజ్ టు 3డీకి చెప్పిర్రు కదా మీరు. చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది అది. ఇప్పుడు 3డీ ప్రింటర్ చాలా మంది కొంటారు గానీ సాఫ్ట్‌వేర్ గురించి నాలెడ్జ్ ఉంటలేదు వాళ్ళకి. మనకి ఇట్లా ఓన్ అయ్యేటప్పుడు వాయిస్‌తో కూడా జస్ట్ ఈ డిజైన్ వాయిస్‌తో చెప్పడానికి రావడానికి అదొకటి. వాయిస్ తర్వాత స్కాన్ చేస్తే స్కానింగ్‌తో రావడానికి ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇందులో. జస్ట్ ఇన్‌బిల్ట్ ఉన్నాయి కాబట్టి మనకి ఓకే కంప్లీట్ అయిన ఫీచర్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. ఇన్ ఫ్యూచర్ మనము అక్కడ ఎళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి. మనము ఓన్లీ మన సైజెస్, మనకు కావాల్సిన ప్రొడక్ట్ టైప్ అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ 3డీ ప్రొడక్ట్ వస్తది. ఇంకో దీంట్లో మన 3డీ ప్రింటింగ్‌కి సంబంధించింది ఏందంటే ఇమేజ్ ఇస్తే 3డీ ప్రొడక్ట్ ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతది. వాళ్ళు అక్కడ చూపెట్టారు. ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. ఇది ఒక్కటి మనకు సంబంధించింది. ఇది మనకు ఉపయోగపడేటివి. దీంతో పాటు ఇంకొక కంపెనీ ఉందబ్బా! దాని గురించి నేను స్పెషల్‌గా మాట్లాడాలనుకుంటున్నా. అదొచ్చేసి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే గంటల గంటల్లో అయ్యేటట్టు వీడియో ఇది. మనకు సింపుల్ షార్ట్ పెడదాం. ఇది. ఇది చాలా నచ్చింది నాకు. ఇదేందంటే మన హైదరాబాద్‌కి సంబంధించిన 3డీ ప్రింటర్ తయారు చేసే స్టార్టప్. అయితే గరుడ 3డీ అని ఉంది. అడ్వాన్స్ అడాప్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్. అయితే వీళ్ళు ఏం చేస్తుర్రంటే 3డీ ప్రింటింగ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు. నాకు నచ్చిందదే. ఇప్పుడు జనరల్‌గా మనము ఇక్కడ 3డీ ప్రింట్ చేయాలనుకుంటే ఈ ఫిలమెంట్ మనం సెపరేట్‌గా కొనాలి. ఇది 1 కేజీ ఇది బాంబు ల్యాబ్ ఒరిజినల్ ఫిలమెంట్ యూజ్ చేస్తా నేను. అది వచ్చేసరికి మనకు కేజీ వచ్చేసరికి వితౌట్ స్పూల్ అయితేనేమో రూ. 1150 పడతది. అదే స్పూల్ తోటి అయితే రూ. 150 ఎక్కువ. అమ్మో! 1300 పడుతుంది మనకు కేజీ. అదే మనము ఇండస్ట్రీలో జూసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువుంటది. ఎందుకంటే అక్కడ ఫిలెట్ వాడతారు. ప్లాస్టిక్‌ది ఫిలెట్. అంటే ఈ 3డీ ఇది ఫిలమెంట్ చేయడానికి ఏదైతే ప్లాస్టిక్ ఫిలెట్స్ యూజ్ చేస్తారో దాంతోటే డైరెక్ట్ 3డీ ప్రింటింగ్ వచ్చేస్తుంది. అది నచ్చింది నాకు. మీకు ఇక్కడ క్లిప్ అటాచ్ చేస్తాను చూడండి. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు. అది దాంతోటి ఏమైతుందంటే 3డీ ప్రింటింగ్ స్పీడ్ వచ్చేసరికి ఎక్కువుంది. దాంతో పాటు ప్రైస్ గూడా మనకు తక్కువ పడతది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు గాబట్టి మెషిన్ ప్రైస్ ఎక్కువుంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు బల్క్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చేస్తే తగ్గొచ్చు. దాంతో మనకేమైతదంటే ఈ 3డీ ప్రింటింగ్ ఫస్ట్ స్టేజ్ అనుకుంటే అది సెకండ్ స్టేజ్. దాంతో డైరెక్ట్ ఫిల్లెట్స్ మనము 200, 300 కేజీ ఉంటది. అది తెచ్చి డైరెక్ట్ ఏసేసినామంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ రెడీ అయితది. అంతే గాకుండా ఇండస్ట్రీ లెవెల్ బిల్డ్ క్వాలిటీ ఫినిషింగ్ ఇస్తుర్రు. అది గాకుండా మళ్ళీ సీఎన్‌సీ మెషిన్ కూడా సపోర్ట్ ఆ ఫిలమెంట్. ఆ డిజైన్ అది ఫిలమెంట్ ఏదైతే ప్రొడక్ట్ ఏదైతే దాంతోటి మనం సీఎన్‌సీ మెషిన్ పెట్టి స్మూత్ చేసుకోవచ్చు. మీకు క్లిప్ యాడ్ చేస్తా ఒకసారి చూసుకోండి. Ours is a 3D printer company. Actually, we manufacture custom-made printers as per the client's requirement. So, for example, if you want to print in a particular material, we do customization for the particular material. And if you want a particular bit size to be like 300 into 300 or 350 into 350, we do manufacture that. And not only we focus on plastic industry, we would focus on food and biotype also. For example, you can see that printer. It is a chocolate printer. So we would feed the material as chocolate. So what we print is like any shape we needed, like any not complex structures in that because the material is somewhat liquid. So not complex structures. And do we have our output? It is a pellet printer.
So you know about the traditional 3D printer, it uses spool to print. So this uses pellets to print. These are the pellets. So Okay. it uses raw material as the pellets and it gives the print. So when we compare to the print quality, the layer lines will be more, but the advantage is that we can perform CNC operations on the printer. So it is very durable when compared to normal filament type. And what we say economically also it's best. Like for example, ABS if we take per 1 kg pellets we can get like for 200 rupees. When we go to filament we need to purchase it like 1200 rupees. And we know that filament and material it's a lifelong investment. So economically it's benefits and the printer also gets faster and compared to this one. For example, these printed in both the filament and pellet. In filament, it took around 10 to 12 hours to print. But when we go into pellet, it hardly took like 2 hours to print. So, and it, what we say, the printer is very advanced. We can have touch provide, use pen drive also. We make customization and we can give chamber temperature also for this. So we can give industrial grade printers like ABS also we can be printed because ABS and peak we need to control the temperature surrounding temperatures. No? So we can do chamber temperature also customization for the printer as per the client requirement. So printer cost సార్ ప్రింటర్ కాస్ట్ వచ్చేసరికి ఇది బిల్డ్ వాల్యూమ్ ప్రస్తుతం 500 mm into 500 mm into 500 mm. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 6 lakhs అలా ఉంది 6 lakhs. అది అది ప్రింట్ వాల్యూమ్ వచ్చేసరికి 300 mm into 300 mm into 300 mm. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1.5 lakhs నుంచి అలా ఉంది సార్. ఇది నాకు సంబంధించింది. ఇన్ కేస్ మనకు మళ్ళీ విజిట్ అయ్యే అవకాశం వస్తే వీళ్ళ గురించి డీటెయిల్‌గా వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళ ప్లేస్‌కెళ్ళి మనం మొత్తం డీటెయిల్‌గా తెలుసుకుందాం 3D ప్రింటింగ్ గురించి. యాహ్! ఇవే పనికొచ్చేటివి. ఇవి ఇంకొకటొచ్చేసి ఇది చూడండి నేను జెప్పింది. ఇట్లా ఈ మిషన్స్ గూడా ఉన్నాయి అక్కడ. సీఎన్‌సీ మిషన్స్ మనం ఏదైతే కీ చైన్స్ అట్లాంటివి ఉంటాయి గదా! దాంతో పాటు గ్లాస్ అవి గూడా వీళ్ళు కటింగ్ జేసే మిషన్ ప్రొవైడ్ చేస్తారంట. ఇది నాకు పెద్దగా యూజ్ కాదు గానీ ఇంకొకటి ఉందబ్బా! ఇగో నేను చెప్పినా గదా! రోబోటిక్ ఆర్మ్స్. ఈ క్లిప్పులే యాడ్ చేస్తాను చూడండి. ఇవన్నీ కావాలంటే పెద్ద మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసే ఇది స్ప్రింగ్స్. ప్రతి ఒక్క స్ప్రింగ్ ఏ స్ప్రింగ్ కావాలన్నా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారంట. ఇది బా నచ్చింది నాకు. ఇన్ ఫ్యూచర్ వీళ్ళు గూడా ఉపయోగపడతారు నాకు. ఇంకొకటి ఇంకొక కంపెనీ ఏందంటే అది డాటా సెంట్రిక్ అయితే ఇదేనా? ఇదే. డాటా మార్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మ్యానుఫ్యాక్చరర్ యొక్క డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే వీళ్ళు మేబీ వీళ్ళు చెప్పిందేందంటే 1 ఇయర్ వరకి ఈ సర్వీస్ అవైలబుల్ ఉంటది. తర్వాత వేరే విధంగా వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారంటని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే డాటా ఏదైతే ఉందో షేరింగ్ అదే విధంగా సేల్స్ అనేది ఇప్పుడు మేబీ అతి త్వరలో వాళ్ళు ఒక డేట్ చెప్పారు. ఆ డేట్ తర్వాత ఇల్లీగల్ అవుతుంది. అంటే బ్యాన్ చేయడం జరిగింది. ఎవరు గూడా ఏ కంపెనీకి గూడా పర్సనల్ ప్రైవసీ అన్నట్ల ఈ పర్సనల్ డాటా షేర్ చేయొద్దు. ప్లస్ సేల్ చేయొద్దు. 2 చేయకుండా గవర్నమెంట్ రూల్ తెచ్చిందంట. అయితే అప్పటి వరకు వీళ్ళు ఈ డాటా అనేది షేర్ చేస్తామంటుర్రు. అయితే దీంతో పాటు వీళ్ళు ఇంకో సర్వీస్ ఏం తీస్తుర్రంటే వీళ్ళు ప్రతి ఈవెంట్‌కెళ్తుర్రు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకొచ్చేసరికి ఢిల్లీలో ఉందంట ఈవెంట్. అక్కడికి కూడా వీళ్ళు వెళ్తారంట. అయితే వీళ్ళేందంటే సబ్స్క్రిప్షన్ బేస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుర్రు. మన స్టార్టప్ ఉందనుకోండి. మన స్టార్టప్‌కి సంబంధించింది ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే వీళ్ళది ఒక సబ్స్క్రిప్షన్ ఉంది. అది కొన్నామంటే 3 టైమ్స్ వీళ్ళు మన ఫోటో, మన స్టార్టప్ డీటెయిల్స్, మన కంపెనీ డీటెయిల్స్ వీళ్ళు ప్రింట్ చేసి అక్కడెళ్ళి వీళ్ళు పాంప్లెట్ ఇట్లా షేర్ చేస్తారన్నట్ల. ఒకవేళ మనకు వెళ్ళే అవకాశం లేకపోతే వీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. మన ఇన్ఫర్మేషన్ అక్కడ ఎళ్ళిపోతాయన్నట్టు. మన అడ్వర్టైజింగ్ అక్కడ ఎళ్ళిపోతది. అది నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనది ఈవీ రిలేటెడ్ మన స్టార్టప్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ముంబైలో ఈవీ ఉంది. 22, 23, 24 అక్టోబర్‌కి. అయితే మనం అక్కడికి ఎళ్ళలేకపోతాం. కాకపోతే వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు మన ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళ బుక్‌లెట్‌లా ప్రింట్ చేస్తారంట. అంటే ఇగ సేమ్ అడ్వర్టైజింగ్ కంపెనీలాగా వీళ్ళు పనిచేయబోతున్నారు. అయితే ఇది ఒకటి నాకు నచ్చింది. మేబీ దీన్ని కాంటాక్ట్ కావచ్చు. అయితే వీళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా
చూద్దాం నెట్‌లో ఎంతుంది ఏందనేది. వెబ్‌సైట్ వచ్చేసరికి వీళ్ళది datamartmedia.com అని ఉంది. మీకు అటాచ్ చేస్తాను. ఈ 3 కంపెనీస్ మాత్రం నాకు పనికొస్తాయి. మనకు స్మాల్ మ్యానుఫ్యాక్చరర్‌కి పనికొచ్చేటివి ఇవి. ఇక మిగతాయి అన్నీ వేరే వేరేవి ఉన్నాయి. అయితే ఇన్ డీటెయిల్స్ ఇది చూడండి. ఈ మూడిటి కోసం వెళ్ళాను నేను. ఈ 3 నాకు అవసరమైతే మేబీ వీళ్ళని కాంటాక్ట్ అయితా తర్వాత నేను. అయితే ఇది మనకు సంబంధించినంత వరకు మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఈ ఈవెంట్‌లో. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే మళ్ళీ ఎళ్తా. అక్కడికి ఎళ్లి డీటెయిల్స్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు హార్డ్‌వేర్ స్టార్టప్ రన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది వస్తుంది మనకు ఒక హార్డ్‌వేర్ స్టార్టప్ బిల్డ్ చేయడంలో అదన్నీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రతి ఛానెల్ వెతికినా ఏది ఎతికినా ఎంత పెద్ద ఛానెల్ ఎతికినా కూడా మనకు సంబంధించిన అక్కడ లేదు. కూర్చొని ఉట్టి నాలెడ్జ్ షేర్ చేస్తుర్రు అంతే. అది ముచ్చట్లు షేర్ చేస్తుర్రు. అది ఏమిటికి పనికొస్తలేదు. కాబట్టి ఫీల్డ్‌లోకెళ్ళి మనం తెలుసుకుందామని డిసైడ్ అయినా నేను. ఆ వెళ్తూ నేను మిమ్మల్ని కూడా తీసుకొనెళ్తా. కాబట్టి ఫాలో చేసుకోవడం, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేసి అడగండి. ఇగ 3డీ ప్రింటింగ్ రిలేటెడ్ అయితే మనం ఎక్స్‌పర్ట్ అయిపోయినాం. 1 ఇయర్ తెచ్చి సెప్టెంబర్‌లో తెచ్చిన లాస్ట్ సెప్టెంబర్‌లో ఇప్పటివరకు నడిపిస్తున్నా. అయితే ఇది సేల్ చేసిన కంపెనీ కూడా అక్కడ ఉండే. కాకపోతే వాళ్ళు చూసి సైలెంట్‌గా ఉన్నారు. సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం మేబీ అతి త్వరలో నేను మోల్డ్స్‌కి సంబంధించిన వీడియో తీసుకొస్తా. నా డాటా రికవర్ అయితే. ఈ మీకు ఆన్ గ్రౌండ్ నేను అక్కడ గల్లీలో వెతికి మరీ ఎళ్ళిన అక్కడ డీటెయిల్స్ ఏందనేది మీకు చెప్తాను. ఇగ షార్ట్స్ వీడియోస్ నేను ఎప్పుడప్పుడు చేస్తుంటా కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లింక్ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అయితే ఓవరాల్‌గా ఈ ఈవెంట్స్ తోటి నాకు ఈ డాటా, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఒకవేళ మీరు కూడా హార్డ్‌వేర్ స్టార్టప్ అయితే వీళ్ళ డాటా మీకు కూడా షేర్ చేస్తాను. చూడండి. అయితే మీరు కూడా విజిట్ అయితే మీరు ఏం డాటా అక్కడ కలెక్ట్ చేసిర్రు, మీకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అనేది మీరు కామెంట్‌లో షేర్ చేయండి. కనెక్ట్ కావాలంటే లింక్డ్ఇన్ లింక్ కూడా ఇస్తాను. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ ఫాలో అవ్వండి. మనము కనెక్ట్ అయ్యి మాట్లాడదాం ఇన్ ఫ్యూచర్. ఏమైనా ఉంటే ఎక్కడైనా హైదరాబాద్‌లో స్టార్టప్‌కి సంబంధించిన ఏదైనా ఈవెంట్ జరిగితే అక్కడికి కంపల్సరీగా ఎళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ ఆన్ వన్ కన్వర్జేషన్ జరిగితే మనకు మార్కెట్‌లో ఏముందనేది మనకు తెలుస్తది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫాలో, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి.